నమస్తే అండి. పద్మజాఖండ్ విల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పంచారమ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు శతభిషం నక్షత్రం 4వ పాదం వాళ్ళు జాతకరీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన పాతకోట క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి. చాళుక్యుల భీమమండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి దక్షిణ దిశగా సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఈ పాతకోట క్షేత్రం ఉంటుంది. ఇక్కడ స్వామివారు లోపాముద్ర సమేత అగస్తేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు. శతభిషం నక్షత్రం 4వ పాదం జాతకులు అది వాళ్ళ జన్మ నక్షత్రం అయినా సరే, ఒక్కొక్కరికి జన్మ నక్షత్రం తెలీదు. అలాంటి వాళ్ళు పేరులో వచ్చే మొదటి అక్షరంతో నక్షత్రం చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకున్న నామ నక్షత్రం అయినా సరే ఈ క్షేత్రంలో ఉన్న శ్రీ లోపాముద్ర సమేత అగస్తేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత శతభిషం నక్షత్రం 4వ పాదం కుంభరాశికి సంబంధించిన పాదం కాబట్టి ద్రాక్షారామానికి ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంభరాశికి సంబంధించిన కుందాలమ్మ చెరువు క్షేత్రంలో ఉన్న శ్రీ బాలా త్రిపురసుందరి సమేత శ్రీ మార్కండేయ స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామ క్షేత్రంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీరికి సమస్త గ్రహశాంతి జరుగుతుందని చెప్తూ ఉంటారు. శతభిషం నక్షత్రం 4వ పాదంలో జన్మించిన శిశువులకి ఈ క్షేత్రంలో గ్రహశాంతాలు నిర్వహిస్తూ ఉంటారు. శతభిషం నక్షత్రం 4వ పాదం వాళ్ళు పుట్టినరోజులు, పెళ్లి రోజులు లాంటి ప్రత్యేకమైన రోజుల్లో కూడా ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకుని అర్చనలు, అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా నెలలో శతభిషం నక్షత్రం వచ్చిన రోజున కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని అర్చనలు, అభిషేకాలు చేయించుకోవడం కూడా చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు. ఎలాంటి అర్చనలు, అభిషేకాలు చేయించుకునే స్తోమత లేకపోయినా సరే కనీసం దర్శనం చేసుకోవడం వల్ల కూడా విశేషమైన ఫలితాన్ని పొందుతారు. అంతేకాకుండా ప్రతి నక్షత్రానికి ఒక శ్లోకం ఉంటుందండి. నేను ప్రతి వీడియోలోనూ ఆ నక్షత్రానికి సంబంధించిన శ్లోకం కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ శ్లోకం కూడా రోజుకి ఒక 11 సార్లు చదువుకుంటే కనుక చాలా మంచి ఫలితం ఉంటుంది. ద్రాక్షారామానికి చుట్టూ ఉన్న ఈ ఆలయాలన్నింటినీ కలిపి భీమసభ అంటారన్నమాట. ద్రాక్షారామంలో ఉండే స్వామి భీమేశ్వర స్వామి కాబట్టి ఆయన చుట్టూ ఉన్న ఈ వీటిలన్నింటినీ ఒక సభలాగా భావించి భీమసభ అంటూ ఉంటారు. ఆ భీమసభ యొక్క నమూనా శివలింగం వీడియో నేను ప్రతి వీడియోకి ఎండ్ స్క్రీన్స్లో కానీ పైన ఐకార్డ్స్లో కానీ ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. అంతేకాకుండా ద్రాక్షారామ క్షేత్రానికి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా దర్శనం చేసుకోండి భీమసభ యొక్క నమూనా శివలింగాన్ని. ఆ శివలింగాన్ని చూస్తే మీకు ఈ ఆలయాల యొక్క విశిష్టత బాగా అర్థమవుతుంది. నాకైతే ద్రాక్షారామంలో ఉన్న భీమసభ యొక్క నమూనా శివలింగం చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎలాంటి టెక్నాలజీ లేని అంత పురాతన కాలంలో ఇలాంటి ఆలయాలు ఎలా నిర్మించారో అని చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ప్రతి నక్షత్రంలో ఉండే ఒక్కొక్క పాదానికి ఒక సపరేట్గా ఒక ఆలయం, అలాగే 12 రాశులకి కూడా ఆలయాలు అప్పటి కాలంలో నిర్మించడం చాలా గొప్ప విషయం అన్నమాట. ఇలాంటి విశేషమైన ఆలయాలు చాలామందికి తెలియకుండానే ఉండిపోయాయి. ఎంత ఎక్కువ మందికి తెలిస్తే అంత మంచిదనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ తీసి షేర్ చేయడం జరుగుతుంది. మీరు కూడా తప్పకుండా వీలైనంత ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే ఈ ఆలయాల గురించి ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది. ఈ క్షేత్రంలోని ఆలయం చాలా పురాతనమైంది. రాతితో కట్టబడిన ఆలయం చాలా బాగుంటుందండి. ఈ ఆలయం మాత్రం చాలా విశాలంగా పెద్ద ఆలయం ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయంతో పాటు చండీశ్వరుడు, నాగబంధం, ధ్వజస్తంభం, నంది మొదలైనవి ఉంటాయి. ముఖమండపంలో గణపతి మరియు శ్రీ లోపాముద్రదేవికి ప్రత్యేకమైన సన్నిధులు ఉంటాయి. గర్భాలయంలో శ్రీ అగస్తేశ్వర స్వామివారి లింగం దర్శనమిస్తుంది. స్వామివారికి వామభాగంలో శ్రీ లోపాముద్రదేవి కొలువుతీరు ఉంటారనమాట. ఈ ఆలయంలోని స్వామివారికి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారి కళ్యాణం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతూ ఉంటుంది. ఆలయంలో కార్తీక మాసంలో విశేషంగా పూజలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం కూడా జరుపుతూ ఉంటారు. మహాశివరాత్రి సందర్భంగా విశేషంగా అభిషేకాలు ఉంటాయన్నమాట. అలాగే శరన్నవరాత్రులు కూడా చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయి. సుబ్రహ్మణ్య షష్ఠి కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. పంచమి నాడు వల్లి దేవసేన సమేతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కళ్యాణం కూడా జరుగుతుంది. ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే కోటిపల్లి నుంచి పాతకోట గ్రామానికి వయ్యా కోటిపిల్లి, యానాం, గోదావరి గట్టు మీదుగా ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే కాకినాడ నుంచి కోటిపిల్లి బస్సులు వయ్యా గొల్లపాలెం, ద్రాక్షారామం, కే గంగవరం మీదుగా ప్రతి గంటకు ఉంటాయి. రాజమండ్రి కోటిపిల్లి బస్సులు వయ్యా రామచంద్రపురం, ద్రాక్షారామం, కే గంగవరం మీదుగా ప్రతి గంటకు ఉంటాయి. కే గంగవరం నుంచి ఈ పాతకోట గ్రామానికి ఆటోలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మన ఛానల్లో అప్లోడ్ చేసిన అన్ని నక్షత్ర శివాలయాల వీడియోలు, రాశి శివాలయాల వీడియోలు కూడా ప్లేలిస్టులుగా క్రియేట్ చేసి మన ఛానల్లో అవైలబుల్గా పెట్టాను. మీరు ఆ ప్లేలిస్ట్లో విజిట్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆ ప్లేలిస్ట్లో ఉంటుంది.
వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మరికొంతమంది శివభక్తులకి ఈ వీడియోని చూపించే అవకాశం ఉంటుంది. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో కూడా నాకు తెలియజేస్తూ ఉండండి. రేపు మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందామండి. నమస్తే.